హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నేపాల్లోని పోఖ్రా సిటీలో అయితే ఉన్నాం ఈరోజు. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 5 days అయితే అవుతుందన్నమాట. అండ్ నిన్న బైక్ సర్వీసింగ్ చేయించిన అండ్ మనం ఇప్పుడు వెళ్తున్న ముక్తినాథ్ టెంపుల్కి పర్మిట్ తెచ్చుకున్నాక కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. వనపర్తి టు నేపాల్ రైడ్లో ఈరోజు డే 17 ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో వరల్డ్ హైయెస్ట్ విష్ణు టెంపుల్ అనమాట, ప్రపంచంలోనే ఎత్తైన విష్ణు దేవాలయము. It's showing I will be reach 1 p.m. Huh? Only 6 hours. How many kilometers? 176. Okay, bro. Hi. Nice to meet you. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్టే. ఒకవేళ మీరు బయటికి తీస్తున్నారంటే మోస్ట్లీ హెల్మెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. హెల్మెట్ పెట్టుకోకుండా రైడ్ చేసిన వాళ్ళు చాలా మంది అయితే చనిపోయారు. నా ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. సో ప్లీజ్ నా నుంచి బిగ్గెస్ట్ రిక్వెస్ట్ అనమాట, మోస్ట్ ఆఫ్ ది టైం హెల్మెట్ పెట్టుకునే రైడ్ చేయండి. సో ఇది నా నుంచి ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అనమాట, హంబుల్ రిక్వెస్ట్. ప్రీమియం హెల్మెట్ కాకపోయినా సరే కానీ మినిమం బేసిక్ హెల్మెట్ అయితే పెట్టుకొని రైడ్ చేయండి. మీరు కరెక్ట్ వచ్చినా సరే అవతల కరెక్ట్ రారు కదా. బైక్ యాక్సిడెంట్ అయ్యి ఒక రోడ్డు మీద ఒక పర్సన్ పడ్డాడు అంటే ఒక పర్సన్ పడ్డట్టు కాదు, ఒక ఫ్యామిలీ రోడ్ మీద పడ్డట్టు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రోడ్ పైకి వచ్చినప్పుడు. నేపాల్లో మాత్రం ఒక్కడంటే హెల్మెట్ లేకుండా బయటికి రాడు, అంత స్ట్రిక్ట్స్ ఉంటాయి రూల్స్. వీళ్ళు కూడా అంతే, ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ చూసిన హెల్మెట్. ఎర్లీ మార్నింగ్ మన సైడ్ అయితే పోలీసు వాళ్ళు ఉండరు కదా అని హెల్మెట్ పెట్టుకోరు. ఇక్కడ చూస్తున్నారు కదా, పొద్దున్నే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే బయటికి తిరుగుతున్నారు, ఇక చూస్తున్నారు కదా. సో మోస్ట్లీ మనమైతే నేపాల్ని అయితే కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తున్నామని హెల్మెట్ పెట్టుకుంటే భలే ఉంటుంది. ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్గా అయితే ఉంటాం మనము. సో మన సైడ్ కూడా చాలా ఇంప్లిమెంట్ అయ్యింది. నేను ఆల్మోస్ట్ మనం స్టార్ట్ అయ్యి కూడా 21 days అవుతుంది ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి. సో 21 daysలో ఈరోజే వర్షం పడుతుంది. నిన్ననే బైక్ నేను వాషింగ్ చేయించిన. ఇదే దరిద్రం, పడుతుంది వర్షం అయితే. మోస్ట్లీ మనం వెళ్ళే కొద్దీ తగ్గుతుందేమో. నేపాల్లో మెయిన్ సిటీలో పోఖ్రా అండ్ కాఠ్మండు సిటీలో చాలా అప్డేటెడ్గా ఉన్నాయి సిటీస్ అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్తంభానికి వీళ్ళైతే చెత్తపుట్టను అయితే పెట్టిండ్రు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా చెత్తపుట్ట, ఇక్కడ ఒకటి ఉంది. ఫ్రికింగ్ కూల్ మ్యాన్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సడన్ గా చేంజ్ అయిపోయింది తెలుసా. ఒక 5 minutes లో చూడండి వెదర్ ఎట్లా చేంజ్ అయిపోయిందో. మేబీ గోప్రో ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ ముందర వచ్చే బైక్ మీకు కనిపించట్లేదు, లైట్ కనిపిస్తుంది చూడు, అది దగ్గరకు వచ్చేంతవరకు కనిపించదు. ఎంటర్కి వస్తుంది. ఇంకా 146 kilometers మాత్రమే ఉంది. మనం ఎంత 24 kilometers అయితే వచ్చినాము రూమ్ దగ్గర నుంచి. టైం ఎంత అవుతుంది తెలుసా, 8 అవుతుంది ఇప్పుడు. గోప్రో ఎంత జస్టిస్ చేస్తుందో తెలియదు కానీ నాకైతే రోడ్ అయితే ఏం కనిపించలేదు అసలు. ముందర పోయే కార్ని అయితే ఫాలో అయ్యకుండా వెళ్తున్నా నేనైతే మాత్రం. ఓర్ని ఎంకమ్మా, ముందర ఒక సైకిల్ బైక్ వస్తుంది, అది కనిపించట్లేదు ఫాగ్ లో. అరే బొమ్మడే, మోడీ గంగా ఆయిల్ స్టోర్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఊరు పేరు కస్కి. 169 rupees అయితే ఉంది పెట్రోల్ ఇక్కడ. కండిషన్ వెళ్ళిపోవచ్చుగా బైక్ మీద, ఏమైనా ప్రాబ్లం వద్దా? ఏం ప్రాబ్లం లేదు. వెదర్ కండిషన్ మాత్రం సివియర్ గా అంతలేదు. నిన్న సాయంత్రం మేము బయలుదేరేసరికి -3 -4 అయింది. జోన్సన్ దాకా వెదర్ కొంచెం టెంపరేచర్ దీనికన్నా కొంచెం డౌన్ అవుతుంది. జోన్సన్ తర్వాత నుండి ముక్తినాథ్ దగ్గరనే మీకు మొత్తం 0 ఉంటుంది. యాక్చువల్గా మీరు వెళ్ళిపోవచ్చు అన్న. ఇప్పుడు 10 అవుతుంది కదా, 11, 12, 10 ఎంత అవుతుంది? 10:30, 11:30, 12:30, 1:30, 2:30. మీరు వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చేస్తుంది బైక్. తలకాయ పగిలిపోతుంది వాటి కింద ఇట్లా వస్తుంటాయి. ఫ్రీ వాటర్ వాషింగ్. సరే అన్న, బాయ్. థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. అంటే మీరు హైదరాబాద్లోనే ఉంటారా? సొంతం అంటే నేటివ్ ప్లేస్. సో వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఇచ్చారనమాట. రోడ్ అయితే ఇట్లనే ఉందంట ముక్తినాథ్ వరకు. ఇంకా ఘోరంగా ఉంటదంట, ముందల డేంజరస్ గా ఉంటదంట రోడ్డు. వామ్మో, రోడ్ చూస్తున్నారు కదా, సిచ్యువేషన్ ఇట్లయితే ఉంది ఇప్పుడు. నేను బైక్ రైడ్ చేస్తుంటా కదా, ఈ బైక్ మీద ఒకవేళ మీరే వచ్చి పిలియన్ గా వెనకాల కూర్చొని ఫీల్ అయితే ఎట్లుంటుందో ఇప్పుడైతే మీకు చూపిస్తా. లెట్స్ గో.
ముక్తినాథ్ టెంపుల్ కి 4 గంటలు పడుతుందంట. ఇంకా ముక్తినాథ్ టెంపుల్ వచ్చేసి 80 కిలోమీటర్స్ అయితే ఉంది. గూగుల్ మ్యాప్స్ లో 3 hours చూపిస్తుంది. టెంపరేచర్ అయితే తగ్గుకుంటూ వస్తూనే ఉంది పోయే కొద్దీ. ఇప్పుడైతే నా చేతులు చల్లగా అసలు ఫ్రీజింగ్ అయిపోతున్నాయి. చేతులు అయితే అసలు స్పర్శ తెలియట్లేదు. ముందుకు వెళ్ళే కొద్దీ మేబీ ఈరోజు -లోకి వెళ్ళిపోతుంది ముక్తినాథ్ టెంపుల్ దగ్గర, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఒక్కసారైనా రండి నేపాల్కి పక్కా, అది కూడా వింటర్ సీజన్లోనే రండి. సమ్మర్లో వచ్చినా బాగానే ఉంటుంది అనుకోండి, ఇంకా వర్షాకాలంలో మాత్రం అస్సలుకి రాకండి. అస్సలు రికమెండ్ చేయను నేను వర్షాకాలంలో అయితే మాత్రం. ఈడ రోడ్స్ అన్ని ఎట్లున్నాయంటే స్లిప్పరీ ఉన్నాయి. మొత్తం జారు బండలాగా ఉన్నాయి రోడ్స్, మొత్తం గ్రిప్ లేవన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు వర్షాకాలంలో వర్షమే, చలికాలంలో వర్షమే, ఎండాకాలంలో కూడా వర్షమే కురుస్తుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఎవరైనా ఎండాకాలంలో విజిట్ చేసింటే చెప్పండి, ఎండాకాలంలో కూడా వర్షాలు పడతాయని. చూడండి ఇక మొత్తం వర్షాలు పడి ఇంకోటి ఈ హెవీ వెహికల్స్ తిరిగి మొత్తం రోడ్ అయితే స్లిప్పరీ అయిపోయింది అనమాట. మొత్తం జారబండలాగా అయిపోయింది. రోడ్ వదిలేసేయండి, సీనరీ చూసి బతికేయచ్చు. ఆయన చెప్పడం మర్చిపోయినా, ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే మనకు అయితే ఒక పర్మిట్ కావాలన్నమాట, ట్రెక్కింగ్ పర్మిట్ అని. పర్మిట్ ఉంటేనే మనం అయితే ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి అయితే అలో చేస్తారు. సింగిల్ పర్సన్కి 1000 రూపీస్ అనమాట. ఎన్ని రోజులన్నా వెళ్ళండి, కాకపోతే వెళ్ళడానికి మాత్రం 1000 రూపీస్ ఒక్కసారి ఎంటర్ అయిందంటే. ఈ రివర్ పేరు కాలిగండాకి నది అనమాట, కింద అయ్యేది. అండ్ ఈ నది మనకు ఎక్కడైతే మన పోఖ్రా నుంచి రైడ్ స్టార్ట్ చేస్తామో కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ముక్తినాథ్ టెంపుల్ వెళ్ళే వరకు ఇదే నది మనతో పాటు వస్తుంది అనమాట. ఇంకా మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ నదిని పట్టుకొని వెళ్తే అయిపోతుంది అంతే. అబ్బా పవర్ డ్రాప్ అవుతుంది. ఫస్ట్ గేర్. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైన మనం బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. రోడ్ చూస్తున్నారు కదా ఎంత దరిద్రంగా ఉందో, అండ్ ఎంత నేరోగా ఉందో, చిన్నగా అయితే ఉంది రోడ్డు. అసలు రోడ్ చూసుకుంటా బండి నడపాలా, లేదంటే ఆ బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకుంటా బైక్ రైడ్ చేయాలా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. వాము, ఇక్కడ రీసెంట్గానే గట్టిగా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. తొందరగా వెళ్ళిపోదాం ఈ నుంచి. ఓర్ దేవుడా, చలో. ఇక్కడ ఎందుకు ఆగినా తెలుసా, మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తా. అసలు మీ జిందగీలో ఇలాంటిది ఒక ప్లేస్ అండ్ వ్యూ అనేది చూడకొని ఉంటారు. రెడీ 1 2 3. లుక్ ఎట్ ద వాటర్ ఫాల్స్ మ్యాన్, డ్యామ్ కూల్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, అసలు ఎంత ఫోర్స్ తోటి వస్తున్నాయి. అసలు బాబాయ్ కార్ అయితే కిర్రాకుంది. ఏం కార్ అనేది మస్తు ఉంది అసలు కార్ మాత్రం. జీప్ టైపే ఉంది కానీ ఇది ఎలక్ట్రికల్, ఏ కంపెనీ తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. ఇదైతే మన మహీంద్రాలేండి. జలపాతం అయితే ఆల్మోస్ట్ ఒక 130 నుంచి 150 అడుగుల ఎత్తు నుంచి అయితే మాత్రం జలపాతం అయితే దారాలుగా అయితే పడుతుంది. ఇది ఒక వ్యూ పాయింట్ కదా. అండ్ ఇక్కడ చూసినంటేనే ఇక్కడ చూడండి, అబ్బా బాబా ఎంత ఇట్లా ఉన్నాయి చూడండి కొండలు. అసలు పేరుకు చలికాలమైన ఇక్కడైతే వర్షం పడుతుంది. ఆ కొండ కన్నా ఈ కొండ ఇంకా పెద్దగా ఉంది. ఆడ మేఘాలు అయితే మొత్తం కమ్మేసినాయి. ఇగో ఇక్కడ చూడాలనా, ఇగో ఈ కొండను చూడాలనా, అండ్ ఈ కొండపై నుంచి వచ్చే జలపాతం చూడాలా, నాకైతే అర్థమైతలేదు. 3 దిక్కులా మంచిగా చూడడానికి ముచ్చటగా ఉంది ప్రదేశం అయితే మాత్రం. ఈ వెనకాల వచ్చే జలపాతం పేరు వచ్చేసి రుప్సే జలపాతం అంట. ఇందాకనే గూగుల్ మ్యాప్స్లో చూసిన. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా, 6 or 7 degrees అయితే ఉందన్నమాట టెంపరేచర్ వచ్చేసి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ ఉంటే ఇక్కడనే టైం వేస్ట్ అయిపోతుంది. కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాను నేనైతే మాత్రం. పోఖ్రా నుంచి ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్స్ దాకా వచ్చామన్నమాట. సో ముక్తినాథ్ టెంపుల్ ఇంకా ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడే మన లంచ్ అయితే కంప్లీట్ చేసేసిన. 4 రోటీలు ఏమేమో ఇచ్చిన అనమాట, బాగున్నాయి. చాయో అనే విలేజ్ లో ఉన్నా అనమాట. వెనకాల చూస్తున్నారు కదా,
అది అన్నపూర్ణ మౌంటైన్ అనమాట. ఇదేదో తెలీదు, మొత్తం అన్నపూర్ణ, ఇందులో ఏదో ఒకటి అన్నపూర్ణ అనమాట. కరెక్ట్ తెలియట్లేదు ఎందుకంటే ఫాగ్ ఉంది కాబట్టి కనిపించలేదు. కానీ గ్లేషియర్ మాత్రం హైలైట్ ఉంది, మొత్తం మంచుతో అయితే కప్పబడి ఉంది కొండలు మొత్తము. దరిద్రం ఏంటంటే ఈ రోజే వర్షం పడుతుంది, సో అందుకనే మంచి అయితే క్లియర్ గా చూపించలేకపోతున్నా మీకు. ఇక్కడ కూడా మౌంటైన్స్ ఉన్నాయి, వీటి పేర్లు అయితే నాకు తెలియదు, గూగుల్ చేసి మీకు అయితే మెన్షన్ చేస్తా చూడండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది అనమాట టైం. ఇక్కడైతే టెంపరేచర్ తగ్గుకుంటూ వస్తూనే ఉంది అనమాట. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 3 అయితే ఉంది. నా నోట్లో మాటలు కూడా తిరగట్లేదు, నా చేతి అయితే మొత్తం గడ్డ కట్టుకొని పోతుంది. వామ్మ, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది చూడండి, గ్లేషియర్ కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది. అబ్బా, గాలి మాత్రం ఏదో 1000 సూదులు ఒకటేసారి వచ్చి కూర్చున్నట్టు వస్తుంది, అంత గట్టిగా వస్తుంది అనమాట గాలి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి గ్లేషియర్. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడైతే అంత క్లియర్గా చూపించలేను, రిటర్న్లో ఇదే రూట్ అనమాట మనం వచ్చేది. సో అప్పుడైతే నేను క్లియర్గా అయితే చూపించగలుగుతా, ఇప్పుడైతే చూపించలేకపోతున్నా. మొత్తం ఈ మేఘాలు వచ్చి అడ్డం వచ్చి మొత్తం కవర్ చేసేస్తున్నాయి. ఇప్పుడు క్లియర్గా అనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక లొకేషన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నీలగిరి అంట. ఈ పక్కనే ఉన్నది అన్నపూర్ణ, ఇది వచ్చేసి ధౌల్పురి మౌంటైన్స్ అనమాట. నీలగిరి, అన్నపూర్ణ, ధౌల్పురి అంట. ఇదేదో తెలియదు అంట ఇక్కడ ఉన్న మౌంటైన్. పనిచేస్తలే ఈ వెదర్కి గోప్రోనే. ఈరోజు అయితే అసలుకు ఇంత అరాచకంగా రైడ్ చేస్తా అని అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వర్షం వల్ల అనమాట. లేదంటే మనం మధ్యాహ్నం 1-2 గంటల లోపే, మధ్యాహ్నం 2-3 గంటల లోపు మనం అయితే ముక్తినాథ్ టెంపుల్ వెళ్ళొచ్చు. కాకపోతే వర్షం వచ్చి చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అయితే చేసింది అనమాట. కంటిన్యూ వర్షం పడేసరికి మొత్తం తడిచిపోయిన అనమాట. సో -1లో మనం రైడ్ చేసుకుంటా, అది కూడా వర్షం అంటే అస్సలు అరాచకం. ఇంకా మొత్తం ఇట్లా తెలుసా, చేతులు అయితే రెడ్గా అయిపోయినాయి. నిన్న అయితే బైక్ ఆపి మొబైల్లో ఏమన్నా ఫొటోస్ తీద్దామంటే చేతులు ఏం పని చేయట్లేదు, అంత ఘోరంగా అయిందనమాట టెంపరేచర్ అయితే మాత్రం. పోఖ్రాతో పోల్చుకుంటే ఈ రూమ్ బెటరే అనమాట. 800 రూపాయలకి మంచిగా ఇచ్చిండ్రు. ఫస్ట్ 1200 అన్నాడు, 1000 అన్నారు, తర్వాత 800 ఇస్తా అని చెప్పిన, ఇంకా ఓకే అన్నారు. 800కి అయితే సెట్ అయిపోయింది అనమాట. ఫుల్ అంటే ఫుల్ అడ్వెంచర్ రైడ్. అసలు రోడ్ అయితే అసలుకి ఏం బాగాలేదు, దరిద్రంగా ఉంది. సో అందువల్ల లేట్ అయింది, లేకపోతే 170 కిలోమీటర్కి ఈజీగా వచ్చేస్తుంది. కానీ గూగుల్ మ్యాప్సే 6 అవర్స్ చూపించిందంటే మనకి ఈజీగా 9 అవర్స్ పడుతుంది, అంత దరిద్రమైన రోడ్ ఉన్నది. వర్షం పడకుండా కొంచెం తొందరనే, వర్షం పడకుండా ఉంటే కొంచెం తొందరనే వెళ్తుండేవి, కాకపోతే వర్షం పడడం వల్ల లేట్ అయిపోయింది. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వీడియోస్ అవన్నీ చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా, కానీ గోప్రోస్ ఏం పని చేయట్లేదు అనమాట. -లో అసలు ఛార్జింగ్ ఎక్కట్లేదు నిన్న అయితే గోప్రో. అండ్ ఫోన్ ఒక్కటే కరెక్ట్ పని చేసింది, కానీ ఇంకా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్తో రికార్డ్ చేయలేము కదా. గోప్రోస్ అయితే ఏం పని చేయలేదు, అక్కడక్కడ పని చేసింది, కానీ అది కూడా మైక్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కట్ అయిపోయింది వాటర్ లోపలికి వెళ్ళి. సో ఈరోజు ఏంది మంచిగా తీయలేదు. రేపు మేబీ వర్షం తగ్గొచ్చు, వర్షం తగ్గితే రేపు మంచిగా క్లియర్ గ్లేషియర్స్ అయితే కనిపిస్తాయి. రేపు మంచిగా చూపిస్తాం. ముక్తినాథ్ టెంపుల్ దగ్గర మేబీ మనం స్నోఫాల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చూద్దాం రేపటి వీడియోలో. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.